ఇప్పుడు భారత్ చేతిలో సుదర్శన చక్రం ఉంది. పాకిస్తాన్ ఎంత అత్యాధునిక క్షిపణులు ప్రయోగించినా వాటిని తుత్తునియలు చేసే సామర్థ్యం ఈ సుదర్శన చక్ర సొంతం. ఈ సుదర్శన చక్రం అసలు పేరు S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. వీటిని మనం రష్యా నుంచి కొన్నాం. పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను ఇదే కూల్చేసింది. అత్యంత శక్తివంతమైన S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అదనపు యూనిట్స్ ని రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ POKలోని 9 ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. అనంతరం పాకిస్తాన్ భారత్పై డ్రోన్లు, మిసైల్స్ దాడికి ప్రయత్నించింది. ఆ సమయంలో సరిహద్దుల్లో మోహరించిన S-400 మిసైల్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకుంది. S-400 అనేది మొబైల్ మిసైల్ వ్యవస్థ. వాహనాల ద్వారా వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించవచ్చు. ప్రత్యర్థుల జామింగ్ సిస్టమ్ ని తట్టుకునే సామర్థ్యం దీని సొంతం. శత్రు దేశాలు ప్రయోగించే యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులను అత్యంత ఖచ్చితత్వంతో నేలకూలుస్తుంది. భారత్ దగ్గర మొత్తం 3 S-400 వ్యవస్థలు ఉన్నాయి. భారత్ తన వైమానిక సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. భారత్ విజ్ఞప్తికి రష్యా అంగీకారం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాలో తయారు చేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను భారత్లో సుదర్శన చక్రంగా పిలుస్తున్నారు. S-400 ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని సులభంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని ఒక వాహనంపై అమర్చవచ్చు. ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్ ని ధ్వంసం చేస్తుంది. ఒకేసారి 36 టార్గెట్లను ట్రాక్ చేసే సామర్థ్యం దీనికి ఉంది. అలాగే 12 టార్గెట్స్ పై ఒకేసారి దాడి చేస్తుంది. 600 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాక్ చేస్తూ 400 కిలోమీటర్ల పరిధిలోనే శత్రువుల మిసైల్స్ ను కూల్చే సత్తా వీటి సొంతం. విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ ఇలా వేర్వేరు లక్ష్యాలను ఒకేసారి టార్గెట్ చేసి ఛేదిస్తుంది. ఈ మిసైల్ సిస్టమ్ కోసం భారత్ సుమారు 35,000 కోట్లతో రష్యాతో ఒప్పందం చేసుకుంది.